అందరికీ నమస్తే అండి. మాకు ఇంకొక మేధావి ఉన్నారండి. మేధావి అంటే మా అడ్వకేట్ రజనీ అనమాట. అన్ని అంశాలపైన కూలంకషంగా, సుదీర్ఘంగా విశ్లేషణ చేయగలిగే శక్తి ఉంది. అది ఏదైనా సరవచ్చు. డాక్టర్ ప్లస్ అడ్వకేట్ మాట. ప్రతి విషయం కూడా అన్నీ తెలుసు. తెలియని అంశం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు రావణ పైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. అలా అరెస్ట్ చేసేస్తారా? ఒక యూట్యూబర్ పైన పిచ్చుక పైన బ్రహ్మాస్త్రమా? చాలా మాటలు మాట్లాడుతుంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తాను. ఓకే. అంటే అక్కడ ఉన్న రిపోర్టర్ అడిగారమ్మా, పవన్ కళ్యాణ్ గారు మీ బిడ్డ గురించి ఇలా మాట్లాడారు కదా అంటే, అయ్యా నేను కొన్ని చెప్పకూడదయ్యా, నేను కొన్ని చెప్పలేని పరిస్థితిలో ఉన్నానయ్యా అని ఆవిడ మాట్లాడటం. కొన్ని చెప్పకూడదయ్యా, చెప్పలేని పరిస్థితిలో, ఈ 2 పదాలు. తర్వాత అయ్యా దగ్గరుండి కాపులు అని నమ్మించి ఓటేయించుకున్నారు కదా, చేస్తారులే, బాగా చేయండి అయ్యా మమ్మల్ని. విజయవాడ సాయి కృష్ణ కేసు గురించి మాట్లాడక కాపు అనే పదం, ఈ 2 రాష్ట్రాన్ని గడగడలాడించే పదాలు సార్. చాలా చిన్న విషయం కాదు. నేను చెప్పలేకపోతున్నానయ్యా, కొన్ని చెప్పుకోలేనయ్యా. అయ్యా అయ్యా నువ్వు ఓవర్ యాక్షన్ ఆపితే బాగుంటది. అక్కడ ఆ వీడియోలు మేము కూడా చూసాము. సాయికృష్ణ తల్లిగారు ఎవరైతే మాట్లాడారో ఆ వీడియోలు మేము కూడా చూసాం. అది 14 ఏళ్ల బాలికను, మైనర్ బాలికను రేప్ చేసాడంట కదా అని అడిగితే, ఎందుకయ్యా చచ్చిపోయినోడి పైన అబండాలు వేస్తారో నేను చెప్పకూడదు, ఆ అమ్మాయి చెప్పింది కదా, మళ్ళీ ఆ అమ్మాయి పేరు చెప్పకూడదు అంటే వివరంగా చెప్తే బాగోదు, ఆ పిల్లకి ఏదో పెళ్ళి అయింది, కాపురం చేసుకుంటుంది, ఆ ఉద్దేశంతో ఉంది. నేను చెప్పకూడదు అన్నది ఆ ఉద్దేశంతో. నువ్వు ఇక్కడికి వచ్చేసి అయ్యో 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 కళ్ళు కెమెరా దగ్గరికి మా ఇలా పెట్టి కళ్ళు పెట్టి వెళ్ళి చెప్పేస్తావు అక్క, నువ్వు ఇవన్నీ ఆపితే బాగుంటది అని ఆవిడ మాట్లాడుతుంటే చెప్పలేకపోతున్నాను అంటే చెప్పొద్దని అన్నారా? అనరండి, వాళ్ళకి తెలుసు. బయట వాళ్ళు ఎవరో కాదుగా, చుట్టాలే కదా, వాళ్ళకి తెలీదా ఎంతవరకు మాట్లాడాలో? మనకంటే అంటే నీకంటే ఇది లేదు కానీ వాళ్ళకి తెలీదా ఏ పేర్లు బయట పెట్టాలి, ఏ పేరు దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళకి తెలుసు. అందుకే మాట్లాడట్లేదు వాళ్ళు. వాళ్ళకి తెలుసండి సాయి కృష్ణకి ఏం జరిగింది, ఎలా జరిగింది, గతంలో మనోడి పైన ఉన్న కేసులు ఏంటి, ఆ మర్డర్ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నీ వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులకు తెలుసు, తల్లిగారికి తెలుసు, తెలియకుండా లేదు. ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలని చెప్పవసరం లేదు. ఆ కేసులో ఎవరిని వదిలేదు, అందరినీ అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారు. వదిలేస్తారా అండి? వదలరు. ప్రభుత్వం ఆ అంశం సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు నమోదు చేసి లోపలేస్తారు. ఇక్కడికి వచ్చి మీ బాధ ఏంటో అర్థం కావట్లా. నమ్మి ఓటేసినాము అంటే అంటే కులం ఎందుకు వస్తుంది అంటే ఆ తల్లి వాడింది, ఇంకేం మాట్లాడతా, తల్లి వాడింది. అసలు ఇక్కడ దీని గురించి లోతుగా ఎంత లోతుకి కులం ఆలోచిస్తుంది అనే టానికి ఈ రావణ్ గారి అరెస్ట్ లో బెయిల్ మీద బయటికి వెళ్ళడం, అందులోనూ ఈ ఈ కేసు వేయడం, రాజద్రోహం కేసు వేయడం చాలా ఆశ్చర్యకరం అండి. ఈ రోజు రాజీవ్ గారు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? ఓకే, నువ్వు నందా అయితే నేను బద్రి నాథ్ అంటూ ప్రకాష్ రాజ్ గారి మీద కోపాన్ని ప్రశ్న రావణ్ మీద తీర్చుకుంటున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు నీకేమైనా అర్థం అవుతుందా? మళ్ళీ మధ్యలో సినిమా డైలాగులు ఎందుకు? నువ్వు పట్టుమని 10 నిమిషాల పాటు ఒక సబ్జెక్ట్ మీద అనర్గళంగా మాట్లాడలేము మనం. ఎక్కడెక్కడికో తిప్పి తీసుకొస్తావు నువ్వు ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తావు. చెప్పు, రావణకు సంబంధించి కేసులో ఏం జరిగిందో చెప్పు, రావణ ఏం మాట్లాడాడో వినిపించు, రావణ మాట్లాడింది తప్ప లేదంటే రైట్ అని చెప్పేసి విశ్లేషించి చెప్పు ఒకసారి. అంటే మీరు హిందూ దేవుళ్ళని తిట్టేస్తారా? హిందువులు ఉద్దేశించి, హిందూ దేవులను ఉద్దేశించి నీచంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీ నోట్లో అని చెప్పేసి ఆపేసి అబ్బా అంటే మీకే తెలివితేటలోనే మీకే మాట్లాడే హక్కు ఉంది, ఇంకెవరికి హక్కులు లేవా? మీకు విమర్శించడానికి ఎన్ని హక్కులు ఉన్నాయో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా అన్ని హక్కులు ఉన్నాయి. విమర్శ ఏదైనా పద్ధతిగా ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎంతమంది మాట్లాడట్లేదండి? మీరు మాట్లాడట్లేదా? ప్రభుత్వాన్ని మీరు విమర్శించట్లేదా? మీలాగే కొంతమంది ఇంకా విశ్లేషకులు లేరా? వాళ్ళు మాట్లాడట్లేదా? వైసీపీ నాయకులు మాట్లాడట్లేదా? కొంతమంది కార్యకర్తలు మాట్లాడట్లేదా? వీళ్ళెవరికి ఇబ్బందులు లేవండి. వీళ్ళ పైన ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదు. మరి వాడిపైన ఎందుకు పెట్టింది? ఎందుకు పెట్టారండి? ఎట్ట పడితే అట్ట మాట్లాడితే అట్టగా పడతారు. మీరు డిప్యూటీ సీఎం హోదా కదా, ద్వారంపూడిని గుడ్డ వైపు తీసుకొడతానన్నారు కదా, ద్వారంపూడిని కొట్టరేంటి? కొడతారు, కంగారు పడతారు. మాజీ ముఖ్యమంత్రి వారిని సెంట్రల్ చెప్పి గిర్ర 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 తిప్పిస్తానన్నారు కదా, అది కదా చెయ్యాలా? ఆఖరికి కొండని తవ్వి ఎలుకను పట్టినట్టుగా అన్ని చేస్తారు. ఊరికే కంగారు పడుకోమాకు. జగన్మోహన్ రెడ్డి కూడా టైం వచ్చింది అనుకోండి, ఆ టైం వచ్చిన రోజున ఖచ్చితంగా తిప్పుతారు. అయిపోలా. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకుంది ఆల్రెడీ.
జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంది. ఇక కొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఈడీ నోటీసులు జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తారు. ఆల్రెడీ అందరూ వస్తున్నారు కదా, ఒక్కొక్కరిని లోపల వేసుకుంటూ వస్తున్నారు కదా. మాజీ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు, రాజకేశ్వర రెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో దొరికిన హవాలాకు సంబంధించిన ఒక నోటు ముక్క అది దొరికింది. అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ ఏదో నాగేశ్వర రెడ్డి ఎవరో ఉంటారు, అతనికి నోటీసులు వెళ్ళి అతని విచారానికి పిలిపించారు. తిరిగి ఆ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునేదే. అదేం ఊరికే పోయేది కాదుగా, ఊరికే పోయేదా? అందుకే చూడండి, ఈ లిక్కర్ స్కామ్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గత పర్యటనలో, ఈ మధ్యకాలంలో చేసిన పర్యటనలు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఏం పర్యటనలు చేశాడు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో అక్కడికి వెళ్ళి పరామర్శించే కార్యక్రమాలు చేశాడు. తర్వాత విజయవాడ సాయికృష్ణ కేసు, ఆ తర్వాత రీసెంట్గా ఇంకొకటి అలాంటిదే, ఒకరెవరో ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి. మూడు పర్యటనలో ఒకసారి మీరు ఆలోచించండి దేనికోసం చేశాడు. అక్కడికి వెళ్ళి శవ రాజకీయాలు చేయడానికి ప్రయత్నించాడు. అర్థమైందా? అంత పిచ్చోళ్ళు ఏం కాదు ఇక్కడ జనాలు. తొందరపడ మాకు, జగన్మోహన్ రెడ్డి కూడా టైం దగ్గరికి వచ్చింది. ఆ టైం దగ్గర పోయినప్పుడు ఖచ్చితంగా లోపలేస్తారు. అంత సింపుల్గా ఏం వదిలేరు. లిక్కర్ స్కామ్ ఏమి చిన్నది కాదు, దాదాపు 3,500 కోట్ల రూపాయలు తినేసారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడే డ్రామా అనమాట. అది బయటికి రాకుండా ఉండడానికే వీళ్ళందరినీ పాముల కింద వాడేది జగన్మోహన్ రెడ్డి. ఈ జడా శ్రవణ్ కుమార్ని కావచ్చు, ఇంకొంతమందిని కావచ్చు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేపిస్తున్నారండి? ఈ లిక్కర్ స్కామ్ బయటికి రాకుండా, దీనిపైన చర్చ జరగకుండా. మీరు దాదాపు 20 రోజులు బట్టి గాదే సాయికృష్ణ వ్యవహారాన్ని మీరు డిబేట్లో ఎత్తుకున్నారు కదా, ఇంక దేని గురించి మాట్లాడట్లేదు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారుగా, దాని గురించి డిబేట్లు లేవు. ఎందుకండి? చెప్దాం, అన్ని మాట్లాడదాం, కంగారు పడ మాకు. యూట్యూబర్ ని అరెస్ట్ చేయడమా కర్మ, కాకపోతే యూట్యూబర్ ని మన స్థాయి అంత కింద పడేయడం తప్పు కదా. అంత సినిమా ఏమలేదు, ఎవరు అవ్వట్లేదు. ఇంకా మంచి పని చేశారని అంటున్నారు. ఇప్పుడు ఆ లెక్కన అయితే మేము కూడా గతంలో యూట్యూబర్లమే. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేయించాడు అంటే జగన్మోహన్ రెడ్డి మా స్థాయికి పడిపోయాడనా? లేదు. ఆ రోజున్న అప్పుడు పరిస్థితుల్లో ఇంకా సంతోషించు. ఇప్పుడు ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎవడు మాట్లాడేవాడు కాదు, ఆ సాహసం కూడా చేసేవాడు కాదు. మేము ఇంకా మాట్లాడలేదు. చిన్న పోస్టులు షేర్ చేస్తే మాట్లాడవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి విమర్శించవసరం లేదు. మీ గుంటూరు ప్రాంతానికి చెందిన మహిళే రంగనాయకమ్మ గారు, ఆవిడ వయసు ఎంత అండి? రంగనాయకమ్మ గారు వయసు ఎంత? ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు పోస్టు ఆవిడ వేయలే, ఆవిడ రాయలే. ఆవిడకి ఫేస్బుక్లోనే ఎక్కడ కనబడితే ఆ పోస్ట్ని షేర్ చేసినందుకు ఆవిడ మీద కేసు పెట్టారు. సిఐడి కేసు పెట్టి లోపలేసారు ఆవిడని, అరెస్ట్ చేశారు ఆవిడని. పోస్టులు ఎత్తే మాట్లాడితే కాదు, చిన్న పోస్ట్ ఎత్తే అరెస్ట్ చేశాడు. అది లేదురా బాబు, జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టామనో లేదంటే దుర్భాషలు ఆడేమనో ఇంకొక రకంగా విమర్శించామని అరెస్టులు తెస్తే బ్రహ్మను ఓకే, లేదండి మాదే తప్పు, మేమే మాట్లాడామని చెప్పి అనుకుంటున్నాం. మేము ఎట్లా వీడియోలు అప్లోడ్ చేస్తే సరిపోద్ది, లేదంటే పోస్టులు ఎత్తే సరిపోద్ది, కేసులే. మరి దానికేం చెప్తావు? జగన్మోహన్ రెడ్డి గతంలో మా స్థాయికి దిగజారిపోయాడే, అది ఓకే అయితే ఇది కూడా ఓకే. రావణ్ణి పెట్టిరేంటమ్మా? రావణ్ణి పెట్టాలంటే తెలంగాణ వాళ్ళు పెడతారు, ఆంధ్రాలో ఎవరిని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడా? ద్వారంపూడి ఇంకా కూడా దేశాలు దాటిస్తున్నాడు బియ్యం అని కొలుకుపూడి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కదా, ఇప్పుడన్నా పట్టుకోవచ్చు కదా. పట్టుకోలేడా? కనీసం సిఐడి నోటీసులు ఇప్పించవచ్చు కదా. వివేకానంద రెడ్డి గారు నువ్వే చంపేసినావు అని చిన్న అన్నాడు కదా, ఒక్క నోటీస్ ఇప్పించవచ్చు కదా. లిక్కర్ స్కామ్, కల్తీ మద్యం, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బోర్డర్ కూడా టచ్ చేయలేనప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఏదో ఒకటి అంటే ఇదే చేసేది. ఎంత చీప్ గా ఉందంటే అరే మా అన్న స్థాయినే పడేసుకున్నారు ఆ యూట్యూబర్ రావణం. ఏదో సినిమాలో గబ్బర్ సింగ్ అంటే విలన్ పేరు పెట్టుకున్నట్టు అతను ఏదో రామ్ కాదు రావణ్ పేరు పెట్టుకున్నారన్న. నిన్న మొన్న ఏం చెప్పినా ఒక వ్యక్తి కోసం వ్యవస్థ, పోలీసులు మొత్తం పెటాపురం, సర్పవరం, మందరం పనిచేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు 4 మాటలు అంటారు, అనిపించుకోవాలా? అందరూ అనిపించుకోరండి. అలా ఎలా అనిపించుకుంటారండి? రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడితే అనిపించుకుంటారండి. అక్కడ దాకెందుకు రాజని, నీ గురించే మాట్లాడుకుంటాం.
నువ్వు రీసెంట్‌గాన జనసేన కార్యకర్త నరేష్ అని ఒక పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడికి నువ్వు నోటీసులు పంపించావా లేదా? కోర్టు నుంచి నోటీస్ పంపించావా లేదా? ఆ వీడియోలో నువ్వు నా గురించి మాట్లాడిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బయట పెట్టాడు ఆ పిల్లోడు. వీళ్ళంతా కూడా వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వైసీపీకి చెందిన నాయకులు. అలాగే ఈవిడ జనసేన పార్టీలో ఉంటేనే ఎంపీ నందిగామ సురేష్ అనుకుంటా. ఆయన లెటర్ ఇస్తే తిరుమల దర్శనానికెళ్ళింది. ఆయన లెటర్ ఇస్తే. సో, ఇలాంటి కోవర్ట్‌లన్నీ కూడా కోవర్ట్ ఆపరేషన్ అన్ని కూడా చాలా చేసింది ఈవిడ. ఇక ఈవిడ ఫ్యామిలీ చరిత్రని వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వైసీపీ నాయకులు అని చెప్పేసి వీడియోలు చేస్తే, ఆ పిల్లోడికి కోర్టు నుంచి నోటీసులు పంపించింది. ఈ వీడియోలన్నీ కూడా డిలీట్ చేపించండి. అదే ఇది ఉంటది కదా! మమ్మల్ని కించపరుస్తున్నారు. నా గౌరవానికి భంగం కలిగేసింది. నువ్వు మాట్లాడినాయి కదా! ఎందుకు పెట్టరు? కేసులు ఎందుకు పెట్టరు? పెడతారు. 4 మాటలు అనిపించుకోవాల్సిన కర్మ మాకు లేదు. ఎవడెవడో ప్రతి పకోడీగాడు వచ్చి మేము తిట్టేస్తాం మీరు అనిపించుకోమండి. ఎందుకు అనిపించుకోవాలి? అంటే మీరు అకారణంగా వచ్చి బూతులు తిట్టిస్తే అనిపించుకోవాలా? రాజకీయాల్లో ఉన్నంత మాత్రం అనిపించేసుకోవాలా? ఇంకా ఏమని మాట్లాడతామండి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి, లేదంటే బాబాయ్ గొడ్డల పోటుల గురించి మీరు మాట్లాడతారా? అసలు బాబాయ్ గొడ్డల పోటుని రాజకీయం చేసింది ఎవరు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు. అక్కడ నేను చెప్పేదేముంది? గతంలో అనేక సందర్భాల్లో నువ్వు కూడా మాట్లాడావు. బాబాయ్ గొడ్డల పోటుని రాజకీయం చేసింది ఎవరండి? ఒక హత్య జరిగింది. దాన్ని రాజకీయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? 2019 ఎన్నికల్లో గెలవడానికి బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని గెలిచాడు. ఇవాళ సీబీఐ చేతిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న అంశం. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఇవాళ కూడా బెయిల్ మీద ఉన్నారు. తిరిగి వాళ్ళే నిందితులు. ఇక్కడికొచ్చి ఏమైనా ఉపన్యాసం ఇస్తే ఎందుకు తిప్పట్లేదని నోటీసులు ఇచ్చేయండి. కోర్టు పరిధిలో ఉన్న అంశాలు వీళ్ళు ఏం చేస్తారండి? సీబీఐ పరిధిలో ఉన్న అంశం అది. ఇచ్చేస్తారా? పైగా నువ్వు అడ్వకేట్‌వి. నువ్వు ఏ విధంగా అడ్వకేట్ అయ్యావో ఇవాళ కూడా మాకు అర్థం కాని ప్రశ్న. కుంటేసుకొని కాకిలాగా గై 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 అని అర్థం కాదు. కాస్త అర్థమయ్యేటట్టు మాట్లాడు. గుడ్డెద్దు చేలో పడినట్టు గుడ్డిగా సమర్థించమాకండి. ఒకవేళ మీరు క్రిస్టియన్ అయితే అయ్యుండొచ్చేమో. కాదని చెప్పేసి నేను అనుకోను. మీరు హిందువు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మనకు కాస్త సిగ్గుండాలి. వాడు మాట్లాడిన మాటలు మనం గుడ్డిగా సమర్థించకూడదండి. ఇంకా మాట్లాడు. బండ బూతులు తిట్టించుకుంటున్నాం. తప్పి సాలదు రొచ్చులోకి వచ్చామని మేము బాధపడుతున్నాం. ఎవరండి మిమ్మల్ని తిట్టేసింది? ఎవరండి మిమ్మల్ని బండ బూతులు తిట్టేసింది? ఎవడండి? ఒకసారి చూపించండి. వాడి పేరు చెప్పండి. మిమ్మల్ని జనరల్‌గా ఊరికే విమర్శిస్తేనే మీరు నోటీసులు పంపించేస్తారు. మిమ్మల్ని అక్కడ బండ బూతులు తిట్టేసారా? ఎవడండి తిట్టేసింది మిమ్మల్ని బండ బూతులు? సిగ్గుండాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాల. ఒక హోదాలో ఉండే డిప్యూటీ సీఎం మిమ్మల్ని మీరు అతను ఏదంటే ఓర్చుకోవాలా, ఓర్పుగా ఉండాలా. 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కమ్యూనిస్టులు మహిళలు ప్రపంచ జీతగాడు అంటారు. కార్పొరేట్ వ్యవస్థ మోచేతి నీళ్లు తగ్గుతున్నాం అంటారు. ఆయన ఇప్పుడు కేసులు పెట్టలేదండి. అలా పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవస్తే ఒక గన్నిస్తారండి, ఒక గన్నిస్తారా అని అమరావతిలో మహిళ జగన్ గారిని కాల్చేయడం కోసం మన ఆయన ఎత్తకరాలా అని ఎత్తకరాలా కేసులు పెట్టలా. ఎందుకు పెట్టలేదు? మహిళల పైన కేసులు పెట్టలా? ఎంతమంది మంది పెట్టలేదు? ఒకసారి వెళ్ళి చూసుకుంటే తెలుసుద్ది. అమరావతి మహిళల పైన కేసులు పెట్టలేదండి. బోలెడు మంది మీద పెట్టారు. వాళ్ళని పచ్చి బూతులు తిట్టారు. వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు ఎంత అవమానకరంగా మాట్లాడారు. పోలీసుల చేత చివరాఖరికి కొట్టించారు కూడా. వాళ్ళని కనీసం అమరావతి మహిళా రైతుల్ని, మహిళల్ని కనీసం మనుషులుగా కూడా చూడలేదు. ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నాడు ఈవిడి. నువ్వు ఆ ప్రాంతానికి చెందిన దానివే. నువ్వు మాతో పాటు ఆ రోజు వీడియోలు చేసేవు. నీకు తెలుసు. ఎందుకు ఊరికే మనకు నెల ఏదో పేమెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడతారా రజనీ గారు? కాస్త సిగ్గనిపించట్లేదు మీ బతుక్కి? మాట్లాడండి. ఏమవుతుందంటే ఆయన స్థాయిని ఆయన 100 అడుగుల కిందకి తగ్గించుకొని ఈ రోజు రావణ్ గారిని అరెస్ట్ చేసిన స్థాయి ఇది. ఇది 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 నేను చేయగలుగుతా. గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇది నేను చేయగలుగుతానంటే ఏమన్నా డిప్యూటీ సీఎం హోదా ఇదా నువ్వు చేసేది? ఇంకా కూడా ఏం తీసుకుంటారు? హోమ్ మినిస్టర్ తీసుకుంటారు అన్నట్టు తీసుకుని ఏం చేస్తారు? ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఏమన్నా ఉన్నాయా? సార్ ఓపెన్ గా చెప్పాలంటే మేము రావాలని సపోర్ట్ చెయ్యం సార్. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు కాదు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మరి ఇప్పుడు దాకా చేసిన భజన ఏంటో? సరే ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడి నుంచి మాట్లాడుతుందా? మెగా ఫ్యామిలీని తిడతాడు, నాకు నచ్చదు. దాసరాము గారు అంటే మాకు గురువు లాంటి వ్యక్తి, ఆయన్ని తిట్టాడు, నాకు నచ్చదు. నేను హిందువుని, రాముడు సీతాన్ని ఎగతాళి చేసి మాట్లాడాడు, నాకు నచ్చదు. కానీ నాకు నచ్చినప్పుడు ఉండే చట్ట పరిధిలో పడికే కేసులు వేయాలి. కానీ నాకు నచ్చలేదు కదా అని రాజద్రోహం కేసు వేస్తే ఏ తీవ్రవాద సంస్థలతో ఆయనకి సంబంధాలు ఉన్నాయో అవి కూడా నిరూపించాలిగా.
నిరూపిస్తారండి. తొందరపడమాకండి. ఇప్పుడు నువ్వు చెప్పుకొచ్చావు కదా! చిరంజీవి గారిని తిడతారు. నాకు నచ్చదు. లేదంటే దాసరి రాము గారిని తిడతారు. నాకు నచ్చదు. ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగులేగా వదిలేయచ్చుగా అలాగా. అలా ఊరుకుంటామా మనం? ఇవాళేదో మనం ఏదో గుడ్డిగా సమర్థిస్తున్నాం గానీ, వాడు మాట్లాడిన భాష మీరు కూడా అంగీకరించలేరు కదా! చిరంజీవి గారిని ఉద్దేశించి అకారణంగా చిరంజీవి గారిని ఉద్దేశించి చెప్పుకోవడం అంటే ఉన్నదున్నట్టుగా మాట్లాడుకోవాలి. ఎంత కాదన్నా, అవునన్నా చిరంజీవి గారనే వ్యక్తి సినిమాల్లో నిలదొక్కుకున్నాడు. ఉన్న స్థాయిలో ఇప్పుడున్న నలుగురిలో అంటే పెద్ద స్థాయిలో అంటే మనం చెప్పుకోవాలనుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ప్రస్తుత తరం ఏం చెప్పుకుంటాం? బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. నలుగురు. నలుగురు 4 స్తంభాల్లాంటోళ్ళు. ప్రస్తుతం. గతంలో రామారావు గారు, నాగా నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు చాలా మంది ఉండేవారు. వీళ్ళందరూ పెద్దలుగా వ్యవహరించేటోళ్ళు. ప్రస్తుతానికి ఒక నలుగురున్నారు మన తరానికి. అందులో ఒక వ్యక్తిని అది బాలకృష్ణ గారైనా, చిరంజీవి గారైనా ఎవరైనా గాని, చిరంజీవి గారు లాంటి వ్యక్తిని 150 సినిమాలు పైగా చేశాడాయన. అలాంటి వ్యక్తిని నీచాతి నీచంగా మాట్లాడితే మనం సమర్థించగలుగుతామా? పార్టీలు వేరే. పార్టీలు వేరే అవ్వుండొచ్చు, లేదంటే అభిమాన హీరోలు వేరే అయ్యుండొచ్చు. నేను చిరంజీవి గారికి అభిమాని కాకపోవచ్చు, అయ్యుండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని, అలాంటి వ్యక్తుల్ని చిరంజీవి గారు లాంటి వ్యక్తులు విమర్శిస్తే మనం చూడగలుగుతామా? సమర్థిస్తాం మనం. చిరంజీవి గారి వయసెక్కడ? ఈడి వయసెక్కడ? ఉన్నదున్నట్టుగా మాట్లాడుకుందాం. చిరంజీవి గారి వయసుకి, ఆయన ఆయనున్న స్థాయికి, ఈ పోరంబోగ్గోడు ఉండే స్థాయికి ఏమైనా సంబంధం ఉందా? చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ తక్కువ లెక్కతో 10, 15 వీడియోలు చేశాడు. చిరంజీవి గారిని అవహేళన చేస్తూ, అవహేళనగా మాట్లాడుతూ, దాన్ని ఎవడో సమర్థించడు. ఎవరైనా కావచ్చు. ఏ హీరోకి అభిమాని అయినా సరే దాన్ని ఎవడు సమర్థించడు. సమర్థించం కూడా. అలాగే రీసెంట్‌గానే 'రామ్ చరణ్' గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఒక జర్నలిస్టు సరే ఉంటారండి. జర్నలిస్టులు కూడా అభిమాని హీరోలు లేకుంటే ఎట్లుంటారో ఉంటారు. ఆయన పేరు ఏదో గాని ఉంటుంది. నాకు కూడా సరిగ్గా గుర్తుండదు. ఒక జర్నలిస్ట్. ఆయన ఎప్పుడు మాట్లాడినా చిరంజీవి గారిని పొగుడుతూ మాట్లాడతారు. అది ఆయన ఇష్టం. సరే తప్పేమి కాదు. నేను తప్పనను. ఇప్పుడు మేమున్నాం రాజకీయాల్లో ఉన్నాం. ఇంక రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతానో, లేదంటే నారా లోకేష్ గారిని పొగుడుతానో వీడియోలు చేసుకుంటాం. అలాగే ఎవరన్నా గాని విమర్శిస్తే ఖచ్చితంగా విమర్శించిన వాళ్ళకి కౌంటర్ వీడియోలు చేస్తాం. అలాగే ఆయన కూడా ఒక జర్నలిస్టు. చిరంజీవి గారంటే అభిమానం. గతంలో ఆయన్ని వాళ్ళ ఊర్లో జూనియర్ చిరంజీవి అనేవారట. జూచి అనేవారట. ఆ వీడియో ఎవరిని కించపరచలేదాయన. ఎవరిని విమర్శించలా. ఎంతలా ట్రోల్ చేశారంటే, అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న కంటెంట్ ఏదైతే ఉంటదో దాన్ని తీసుకొచ్చి అతని పైన ఒక వీడియో చేసేసాడు. మామూలుగా తిట్టలేదు పాపం అతన్ని. అతను ఎవరిని ఎప్పుడు ఏమి తిట్టలేదు, ఎవరిని విమర్శించలేదు. ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరిని తిట్టలేదు. ఆయనకేదో ఆయనకున్న అభిమానంతో ఏదో వీడియోలు చేసాడు. ఏదో జర్నలిస్ట్ కాబట్టి ఏదో చిరంజీవి గారిని పొగుడుకునే ప్రయత్నం చేశాడు. దానికి ఈడికేం సంబంధం అండి? వీడియోలు చేసి పచ్చి బూతులు తిట్టాడిమే. చిరంజీవి గారిని తిట్టాడిమే. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడిమే. అంటే మన స్థాయికి తగ్గ మాటలు మనం మాట్లాడితే స్థాయి తగ్గించుకొని ఎవరు కేసులు పెట్టరు. అక్కడ ఎవరు అంత దిగజారిపోవట్లేదండి. ఏమీ కాదులే. కొన్ని రోజులకి సెట్ అయిపోతాడు. రజనీ గారు కొన్ని రోజులకి సెట్ అయిపోతారు. ఏమీ కాదు. ఈ అతి మాటలు, ఈ అతి పేలాపన తగ్గుతాయండి. మరి చిరంజీవి గారిని విమర్శించినప్పుడు మీరు ఎందుకండి వీడియో చేయలేదు? ఎందుకండి కౌంటర్ వీడియో ఎందుకు చేయలేదు? ఎందుకు మాట్లాడలేదు మీరు? మీరెందుకు మాట్లాడలేదండి? చిరంజీవి గారు మీ అభిమాన నటుడు కదా! దాసరి రాము గారిని తిట్టినప్పుడు, లేదంటే చిరంజీవి గారిని తిట్టినప్పుడు మీరెందుకు మాట్లాడలేదండి? సరే దాసరి రాము గారి సంగతి పక్కన పెట్టండి. కనీసం చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడైనా సరే ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? అలాంటి వ్యక్తికి వైఎస్ఆర్‌సీపీ మద్దతుగా ఉంది కదా! ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు? దానికి సమాధానాలు చెప్పమాకండి. పెద్ద పెద్ద అరుపులు అరండి ఇక్కడికొచ్చి. అరెస్ట్ చేశారంటే హిట్మన్ అన్నప్పుడు సపోర్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేయాలన్నప్పుడు అది తెలంగాణ కదా చేయాలి. గవర్నమెంట్ కదా. చూసారా ఏమని మాట్లాడుతుంది ఈవిడి? తెలంగాణ పని కదా! మనం ఎందుకు అరెస్ట్ చేసాం? మనకేం పని? ఇప్పుడు అతను మళ్ళీ ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చింది. ఇంకా ఏదో ఉందో మాట్లాడుతున్నా వినిపించేద్దాం. చాలా కరెక్ట్ గా ఇప్పుడు చెప్పింది. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ కదా సంబంధించిందని మాట్లాడుతున్నావు కదా! మరి వాడు తెలంగాణలో ఉంటూ డైరెక్ట్‌గా వాడిని తెలంగాణ అని చెప్పకనే చెప్తున్నావు నువ్వు. తెలంగాణ అని చెప్పి నేను అనుకోనుగా నువ్వు మాట్లాడుతున్నావు. వాడు మాట్లాడే మాటలు ఎవరి గురించండి? తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడా? తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులను ఉద్దేశించి మాట్లాడతాడా? ఎవరిని ఉద్దేశించి మాట్లాడతాడా?
ఎవరిని ఉద్దేశించి మాట్లాడితే ఎవరు కేసులు పెట్టాలి? ఎవరిని ఉద్దేశించి మాట్లాడితే ఎవరు కేసులు పెట్టాలండి? తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే రకరకాల మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే ఎవరు చర్యలు తీసుకోవాలండి? ఎవరిని విమర్శిస్తే, ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తే హద్దులు దాటిపోకూడదు, విమర్శించొచ్చు. ఒక స్థాయి ఉంటది, ఒక పరిధి ఉంటది. ఆ పరిధి దాటితే ఖచ్చితంగా కేసులు పెడతారు. కేసులు పెట్టకుంటే ఎలా ఉంటారు? తెలంగాణకు కదా సంబంధం, మనకేం సంబంధం అంటే తెలంగాణ గురించి మాట్లాడుకోమానండి. తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుకోమానండి. ఎవడొద్దన్నాడండి? ఈ సో కాల్డ్ పోరంబోకు మేధావులు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి కూడా చెప్తున్నాను. మీకు ఒకవేళ మీకు చేతనైతే విమర్శించితే గట్టిగా విమర్శించండి. మేమేం కాదనట్లా. మీకు నచ్చిన వీడియోలు చేసుకోండి. కానీ మిమ్మల్ని ఎవరైనా విమర్శించినప్పుడు తెలంగాణను తీసుకొచ్చి ముందెట్టి మేము తెలంగాణ జర్నలిస్టులు అంటే చెప్పులు దిగిపోతాయి. అది ఎవరికైనా కావచ్చు. మీకు చేతనైతే మాట్లాడుతున్నారుగా మాట్లాడండి. లేదు మేము తెలంగాణ ముసుగు వెనకాతలు దాముకుంటామండి, ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చేస్తాం అనుకుంటే అది మీ చేతకంతనం. అప్పుడు మీ ప్రాంతం గురించి మాట్లాడుకోండి, మా ప్రాంతం గురించి మాట్లాడమాకండి. రజనీ గారు నేను మళ్ళీ అడుగుతున్నా, అసలు వాళ్ళకి ఏం సంబంధం అండి? రజనీ గారు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరు చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పేస్తావా? చెప్పు. ఇంకా ఇంకా చెప్తే ఏంటో మేము అంత ఎరివేపలేం కదా. దయచేసి ఈ ఉపన్యాసాలు ఎక్కడితో కట్టిపెడితే బాగుంటుందండి. రజనీ గారు మీ తెలివితేటలు మా దగ్గర చూపించవద్దు. మీ మేధావుతనం మాకు తెలుసు. మళ్ళీ ఏమన్నంటే ఏడుస్తారు, గుర్తుపెట్టుకోండి బాగా. ఇంక ఈ కట్టిపెట్టండి. ఇంకా అలాంటి వ్యక్తులకి మీరు మద్దతు ఇవ్వమాకండి. హిందూ దేవుళ్ళని దూషిస్తే మీరు మద్దతు ఇస్తున్నారా? ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు మద్దతు ఇస్తున్నారా? తేలుతారా? కంగారు పడమాకండి. రాబోయే రోజుల్లో తెలుసుద్దిగా. దీని పరిణామాలు ఏ మేరకు ఉంటాయో రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుసుద్ది. చూడండి.